మనతో జగ్గారెడ్డి ఉన్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్. సంగారెడ్డిలో ఓటమి తర్వాత చాలా రకాల ప్రకటనలు చేస్తున్నారు. ఆయన కొంత ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అసలు జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓడిపోతాడని భావించారా? ఎప్పుడైనా కళలో కూడా ఊహించారా? అసలు ఎందుకు జగ్గారెడ్డి ఓడిపోయారు? ఇలాంటి విషయాల్ని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎందుకు ఓడిపోయారు? నేను చాలా యాక్చువల్గా నేనైతే ఓట్ల రాజకీయం వేరు, పార్టీ రాజకీయం వేరు. అది డిఫరెంట్ పాలిటిక్స్, ఇది డిఫరెంట్ పాలిటిక్స్. నువ్వు అడిగే దాంట్లో అంటే సంగారెడ్డి, జగ్గారెడ్డి అనేది అది ఓట్ల రాజకీయానికి సంబంధం లేని ఒక బ్రాండ్. అది సరే, ఇప్పుడు 10 రోజులు అయింది ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి. మీరేమైనా విశ్లేషణ చేసుకున్నారా ఎందుకు ఓడిపోయినామని? అంటే అవసరం లేదు, విశ్లేషణ అవసరం లేదు. విశ్లేషణ చేసిన దానికి కూడా చెప్పి ఉపయోగం కూడా లేదు. అంటే చారి ఒక విషయం ఏంటంటే, నేను మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు అనుకోకుండా కౌన్సిలర్కి వచ్చిన. నేను యాక్చువల్ సడన్ ఎలక్షన్స్ గెలిచిన, అది అదృష్టం. నేను మున్సిపల్ ఎన్నికలకు ఆ రోజుల్లో ప్రజా ఉద్యమాలు చేస్తే నాయకుడు, ఇప్పుడు పోలింగ్ మేనేజ్మెంట్ చేస్తే నాయకుడు, తేడా చాలా ఉంటుంది. కాబట్టి అప్పుడంతా ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసినోడంతా లీడర్లే, నేనే కాదు ఎవరైనా సరే. అలాంటి రాజకీయ అప్పుడు డబ్బుతో సంబంధం లేదు, ప్రజలు డబ్బు ఈ వ్యవస్థ లేదు ఆ రోజులలో. అంతకుముందు లేదు, అప్పుడు లేదు. ఇది 1995 సంగతి చెప్తున్నా. కాబట్టి అప్పుడు ప్రజా సమస్యలను ఉద్యమాలు చేసిన మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబడ్డ, అది ఒక సక్సెస్ఫుల్ ప్రయాణం. అది తర్వాత బీజేపీలో అనగతొక్కపడ్డ రాజకీయంగా. తర్వాత పార్టీ కేసీఆర్ పెట్టిండు, ఆయన నా ప్రతిభను చూసి ఆహ్వానించిండు, అక్కడ పోయినా. ఇప్పుడు అలయన్స్ టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓడిపోయారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా నేనేమంటున్నంటే, అప్పుడు కూడా ఎమ్మెల్యే నేను కావాలని గెలవాలి అనుకున్నా, గెలిచిన. 2009లో కూడా గెలవాలి అనుకున్నా, అప్పుడు గవర్నమెంట్ ఉంది సక్సెస్ఫుల్. 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ 10 ఏళ్ళు 9 ఏళ్ళు 1 ఇయర్ టీఆర్ఎస్లో ఉన్నా కదా, 9 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు, తర్వాత రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పీరియడ్ అంతా చాలా చాలా అసలు ఎంత బ్రహ్మాండమైన పరిపాలనలో నా నియోజకవర్గంలో సక్సెస్ఫుల్ లీడర్గా నేను 100% మార్కులు వేసుకున్నా. అంటే ఓడిపోయినావు కదా అని అట్లా అంటున్నావు అని నా మాట నమ్మరు జనాలు, కానీ జగ్గారెడ్డి ఉన్నదే మాట్లాడతాడు. నేను అనుకున్న ఈ టర్మ్ రెస్ట్ తీసుకుందాం అనుకున్న టైంలోనే నాకు ఒక కారణం అడ్డం వచ్చి నన్ను బ్రేక్ చేసింది. ఏంది ఓటమికి కారణమైంది. తర్వాత జనాలు సరే అదో ఇదో ఇక ఏదో అన్నారు, గెలిచిన. మళ్ళా ఇప్పుడు కూడా నేను ఈ ఎన్నికల్లో నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను చాలా సందర్భాల్లో ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ పార్టీ వస్తుంది, 70 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, అదనంగా 10 సీట్లు పెరిగినా ఆశ్చర్యపోవద్దు అని నేను చాలా స్పష్టంగా చెప్పిన. నా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చేసరికి నీ ప్రశ్న ఏంటంటే ఓటమి తర్వాత నీ అనుభవాలు ఏంటిది అనేది నువ్వు చెప్పడం జరిగింది. ఓటమి కంటే ముందే నా అనుభవం అయిపోయింది ఆల్రెడీ. నాకు 28వ తారీఖు రోజు చాలా క్లారిటీ ఉంది. 16,000 నుంచి 20,000 మెజార్టీతో జగ్గారెడ్డి గెలుస్తాడు అనేది నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ నాకుంది. ఈ 29, 30 ఒక సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు జహీరాబాద్, పటాన్చెరుతో పాటు దాదాపు 15 నియోజకవర్గాల మీద, దాదాపు 15-20 నియోజకవర్గాల మీద ఎంటైర్ టీఆర్ఎస్ పార్టీకి ఉన్న సిస్టమ్ అంతా కూడా 25-30 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి 2,000, 3,000, 4,000, 5,000 రూపాయలు ఈచ్ పర్సన్కి ఇచ్చారు వాళ్ళు. ప్రభుత్వము 2 రోజులు డబ్బులు ఇచ్చింది, కానీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి రోజు డబ్బులు ఇస్తాడు కదా. అంటే ఒకటి, నేను రోజులు డబ్బులు ఇచ్చేది, లేకపోతే ఎవరన్నా వచ్చి మాకు ఆర్థిక ఇబ్బందులు సహకారం చేస్తే చెయ్యండి అని అడిగితే ఇచ్చేది, లేదా నా హాస్పిటల్కి డబ్బులు లేవు ఏమైనా సహాయం చేడు సార్ అని వచ్చి అడిగితే, ఈ సహాయం అంతా కూడా ఓట్ల కోసం కాదు నేను చేసింది, ఇది నా గుణం. మీరు చేసిన కాదు, జనమైనా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా.
అంటే జనము యాక్సెప్టేషన్ చెయ్యాలని కూడా నేను చెయ్యా. అట్లా చాలామందికి చేస్తూ పోతా. నేను అవన్నీ రాసుకుంటా, జ్ఞాపకం పెట్టుకుంటా కూర్చోలేను నేను. నాకెవరన్నా వస్తే, జగ్గారెడ్డి దగ్గర ఎవరన్నా ఆర్థిక ఇబ్బందులతో వస్తే నేను హెల్ప్ చేసేది నా పుట్టుకలో ఉన్నది. అది రాజకీయం కాదు, నా పుట్టుకలో ఉన్న, నా తల్లిదండ్రులు ఇచ్చిన నా గుణం అది, వాళ్ళు ఇచ్చిన. కాబట్టి అట్లా సాయం చేస్తా. ఇప్పుడు లాస్ట్ 2 రోజులే మిమ్మల్ని కొంప ముంచే. ఎస్, 29, 30. అయితే పూర్తిగా చారి ఇది మీరు అడుగుతున్నప్పుడు కొంత క్లారిటీ ఇవ్వాలి, ప్రజలకు కూడా తెలవాలి. టీఆర్ఎస్ 80 సీట్లు 82 సీట్లు వచ్చే కాంగ్రెస్కి 29, 30 ఏంటంటే అన్ని నియోజకవర్గాల్లో అక్కడ లోకల్గా ఉన్న సిఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, డిఎస్పీ లెవెల్లో అక్కడక్కడ కొందరు ఎస్పీలు. అంటే ఎస్పీ పాత్ర ఏముంటుంది? ఎస్పీ న్యూట్రల్ అవుతాడు, డిఎస్పీ న్యూట్రల్ అవుతాడు, సిఐలు ఫీల్డ్లో ఉంటారు. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్లు పంచిర్రు అని నేను వాళ్ళని కూడా తప్పు పట్ట. ఎందుకంటే ఆ రూలింగ్ పార్టీ కదా, వాళ్ళు చెప్పింది వినాలి. పాపం వాళ్ళు కూడా నేనేం తప్పు పట్టాలని తప్పదు వాళ్ళకు కూడా. ముఖ్యమంత్రి అప్పటికైనా సీఎం కాబట్టి వాళ్ళు కొంత గైడ్లైన్స్, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు పై అధికారులు చెప్పినప్పుడు. కాబట్టి ఆ 29, 30, ఆ 25 కోట్ల నుంచి 30 కోట్లు ఇప్పుడు మా జిల్లా ఉంది. మా జిల్లాకు వచ్చేసరికి ఇన్ఛార్జ్ ఎవరు? అప్పుడున్న హరీష్ రావు ఇన్ఛార్జ్, మినిస్టర్. కాబట్టి వాళ్ళకి డబ్బు కొరత లేదు, డబ్బు ఇబ్బంది లేదు. ఎంతసేపు గంటలలో, నిమిషాలలో డబ్బు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 50 కోట్లు 60 కోట్లు ఈ పోల్ మేనేజ్మెంట్ చేసి మనము డబ్బులు ఎమ్మెల్యే అయ్యి ఏం సంతోషం ఉంటుంది చెప్పు? ఏంది హ్యాపీ ఏముంటుంది దాంట్లో? సంతోషం ఏముంటుంది చెప్పు? కొనుక్కొని ఏం చేస్తావు? ఎమ్మెల్యే అవును, 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఓకే మంత్రి, ఏం చేస్తావు? ఏం సర్వీస్ చేస్తావు? మీరు ఫలితాలు వచ్చిన తర్వాత ఓ ప్రకటన చేశారు. జనం నేను దూరంగా ఉంటున్నా అని చెప్పేసి ఫీల్ అయినట్టున్నారు. సరే ఇప్పటి నుంచి దగ్గర ఉండేటోళ్ళతోటే పని చేయించుకోండి అని. అంటే అలాంటి ఎప్పుడు జగ్గారెడ్డి నుంచి వినము, కానీ మొదటిసారి. అంటే నేనేమంటున్నా అంటే, నా జగ్గారెడ్డి అనేవాడు నాకు తెలుసు కదా, నా వ్యక్తిత్వం, నా గుణం ఏందో నాకు తెలుసు కదా, నా గురించి కొందరు తెలుసు కదా. నేను 24 అవర్స్ నేను మళ్ళీ చెప్తున్నా, 2 రకాలుగా ఉంటుంది. రాజకీయం వేరు, ఓట్ల రాజకీయం వేరు, ప్రజల సమస్యల మీద పోరాటం చేసే రాజకీయం వేరు. విన్నారా? ఇప్పుడు నేను మాట్లాడేది ఓట్ల రాజకీయం గురించి. నేను అన్నా, ఎస్, నేను నాకు నా స్టైల్ కాదు అది. నా స్టైలు ఎవడైనా కష్టం ఉన్నది అంటే పని చేస్తా, ఫోన్లలో మాట్లాడి గవర్నమెంట్కి చేపిస్తానది. ఆయన నేనేమంటున్నా సారీ, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. నువ్వు అడిగిన ప్రశ్న మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఈరోజు నేను ఒక ప్రకటన రిలీజ్ చేసిన. అవును, కాలం ఎప్పుడు ఒకరికి అనుకూలంగా ఉండదు. ఈ రోజు బలవంతుడు కావచ్చు, రేపు బలహీనుడు కావచ్చు. ఎందుకు ఇదంతా వేదాంతం జగ్గారెడ్డి చెప్పిన కాదు, ఇది వేదాంతం కాదు, ఇది వాస్తవం. విన్నారా? బలవంతుడు ఎప్పటికీ బలవంతుడు కాదు, బలహీనుడు ఎప్పుడు బలహీనంగా ఉంటాడు. ఇది ఈ ప్రకృతిలో. అంటే ఏం చెప్పాలనుకున్నారు ఆ డైలాగ్తో? అంటే కొన్ని చెప్పం, కొన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు బలహీనంగా ఉన్నారు, కానీ ఎప్పుడు నేను బలహీనంగా ఉండను అనే చెప్పాలనుకురా? జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదు, కానీ పరిస్థితులు ఒక్కోసారి మనము బలవంతులమే కావచ్చు, కానీ ఒక్కోసారి రాజకీయంగా 2 రకాలుగా చెప్తున్నా. రాజకీయంగా జగ్గారెడ్డి ఎప్పుడు బలవంతుడే, రాజకీయంగా జగ్గారెడ్డి ఎప్పుడు బలంగా ఉండాలనే కోరుకునే వ్యక్తి. నా కోరిక తగ్గట్టుగానే నా ప్రయాణం ఉంటుంది అనేది నా విశ్వాసం. కానీ ఈ ఓట్ల రాజకీయ పోల్ మేనేజ్మెంట్ దాంట్లో నేను బలంగా ఉండాలని నేను కోరుకున్నా. ఈ పోల్ మేనేజ్మెంట్లో ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు మనం బలహీనుడు పడతాం. ఇదే దీని అర్థం. ఇక సరే, ఇప్పుడు మీరు రాహుల్ గాంధీకి, గాంధీ కుటుంబానికి చాలా దగ్గర, మీ సంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో వచ్చి జగ్గా నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇప్పుడు ఏమైనా కోరుకుంటారా? అప్పుడు కోరుకోలేదు ఎట్లాగూ, ఇప్పుడు ఏమైనా కోరుకుంటారా? నేను ఏమీ కోరను. ఇప్పుడు నాకు సంగారెడ్డి ప్రజలు 5 ఏళ్ళు నాకు రెస్ట్ ఇచ్చారు, 5 years నాకు రెస్ట్ ఇచ్చారు. నేను వాళ్ళు ఇచ్చిన తీర్పును నేను గౌరవించాను. పోయినసారి ఎన్నికల్లో నిలబడి 41,000 మందికి ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నారు. అప్పుడు మీ పార్టీ అధికారంలో రాలే.
ఇప్పుడు అధికారంలోకి వస్తే 41,000 మంది పేదలకు ఇళ్ల జాగాలు ఇప్పిస్తా అని చెప్పారు. అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుంది చారి, నేను ఒకటి ఇండివిజువల్ లీడర్షిప్ ఉన్నోండి. నా ప్రాబ్లం ఏంటంటే నా పుట్టుకల్ని అట్లుంది ప్రాబ్లం. అది నాకు మా ప్రజలు ఎందుకో రెస్ట్ ఇచ్చారు నాకు తెలియదు. నేను ఇప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయి సీఎం గారు నేను అడగలేను కదా. అడిగితే ఒక్క మాట నన్ను సీఎం ఏమన్నాడు రేవంత్ రెడ్డి కానీ ఇంకోరు అన్నారు, కానీ నేను ఆలోచన చేసుకోవాలి. ఎవరు అనరు, ఎవరో పక్కోళ్ళు ఎవరెవరు అంటారు, పక్క గుసగుసలే అంటారు ఎవరో సమ్. నేను పేజ్కి వచ్చిపోయినాక ఆడున్న ఒక అటెండరే అంటాడే అనుకో సీఎం పేషీల్లో లేకపోతే మినిస్టర్ పేషీల్లో సంగారెడ్డి గెలవలేడు కానీ ఈడు వచ్చి పనులు అడుగుతున్నాడు అని ఒక మాట అన్నాడు అనుకో, నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి నేను? ఇంత మూతవరిగా బతికిన జగ్గారెడ్డి ముఖం ఏడ పెట్టుకోవాలి చెప్పు? అక్కడ ఎవరో క్లర్కో అటెండరో స్వీపరో ఒక పెద్ద మనిషి ఎవరో అరే ఈయన సంగారెడ్డి గెలవలేడు కానీ ఈడ 100 రాముడికే తప్పలేదు, మీరు దాన్ని లైటే తీసుకోవాలి కదా అంటారు. అనేవాళ్ళు చాలా మంది అంటారు, మీరు ఇవ్వదాకా అన్నారు సొసైటీలో 80% మంది మంచి అంటారు, 20% కాదంటారు. అంటే నేనేమంటున్నంటే లైట్ తీసుకునేది కాదు ఇది. ఇప్పుడు నేనేమంటున్నంటే ఇప్పుడు మనము బాగుండదు, మన ఇండివిజువాలిటీ ఖరాబ్ చేసుకోవద్దు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 10 రోజులలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 6 పథకాలలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం స్టార్ట్ అయింది. మొదటి సక్సెస్ సీఎంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫస్ట్ సక్సెస్ 6 పథకాల్లో మొదటిది అది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, నేను 3 గంటలకు బస్ ఎక్కిన. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఆయన లాంచింగ్ ప్రోగ్రాం కాగానే నేను ఎగ్జాక్ట్లీ 4 గంటలకు బస్ ఎక్కిన. ఎక్కడ ఇక నేను కాన్షియస్లో పోతే ఎక్కితే బాగుండదని ఆ తోవల రుద్రారం ముత్తంగి దగ్గర ఎక్కిన బస్సు. ఇక్కడ నుంచి అక్కడ దాకా నేను అక్కడున్న మహిళలందరితోటి మాట్లాడుతున్నా. అందరు హ్యాపీగా, లేడీస్ చాలామంది ఉన్నారు. ఏమ్మా మరి కాంగ్రెస్ ఏమ్మా ఏంది టికెట్లు అంటే, టికెట్ ఏంటి సార్ ఆల్రెడీ మీరు ఫ్రీయే కదా, అందరం ఫ్రీగానే ప్రయాణం చేస్తున్నామని అక్కడున్న ఆ బస్సులో ఉన్న మహిళలందరూ కూడా చెప్పారు. నేను కండక్టర్ని అడిగిన, నువ్వు రోజుకి ఎన్ని షిఫ్ట్లు చేస్తావు అని అడిగిన. ఒకటే రోజు 2 షిఫ్ట్లల్లో 300 మంది మహిళలు ప్రయాణం చేస్తారు సార్ అన్న. టికెట్ అడిగిన, ఇక్కడ నుంచి అక్కడికి 150 రూపాయలు అన్నాడు. అంటే ఒక్కరోజు 150 అన్నా కూడా 300 సేఫ్ ఒక మహిళకు. అంటే లేదు సార్, ఇక మహిళలు అందరూ హ్యాపీగా ఇప్పుడు ఉన్నారు సార్, మహిళలు రెగ్యులర్గా మహిళలు తిరుగుతూనే ఉంటారు. నేను ఇంకోటి సారి నేను ఈ మధ్యలో ఆ ఇన్స్టాగ్రామ్ అది ఏమన్నా ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్, అవి ఓపెన్ చేసి చూస్తే దాని మీద నేను రోజు చూస్తూనే ఉన్నా. మొగోడితోటి ఆడికి పోతున్నామంటే ఊరికి పోతున్నా అంటే పైసలు ఎట్లనే అంటే పైసలు అవసరం లేదు, ఫ్రీ ఉన్నది కదా బస్సు, నీ పైసలు ఎందుకు నాకు అంటున్నది ఆమె. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలలో కూడా బస్సు ఫ్రీ మహిళలు పోతున్నారు అని అంటే అది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అనే దానికి నేను ప్రాక్టికల్గా నేను ఆ రోజు బస్సు అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ రోజు రేవంత్ రెడ్డి ద్వారా ఇప్పుడున్న సీఎం ప్రకటన చేయించిందని అమలు చేయడం. ఎస్, బస్సు ఉచిత ప్రయాణము 100% సక్సెస్ఫుల్. అంటే ఇక నెక్స్ట్ 2500 తొందరగానే ఇప్పుడు రిలీజ్ చేస్తాడు. గ్యాస్ సిలిండర్ 500 రిలీజ్ చేస్తాడు. విన్నారా? ఇప్పుడు మిగతాది ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు మాటలు కాదు ఇదంతా. చాలా పెద్ద సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ రోజు రేవంత్ రెడ్డి ద్వారా పిసిసి ప్రెసిడెంట్ ద్వారా ముఖ్యమంత్రి తోటి ఇదంతా యాక్షన్ ప్లాన్ జరిగింది కూడా. చాలా బ్యూటిఫుల్ ప్లాన్. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రభుత్వము ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ముని ఒకరో ఇద్దరో ముగ్గురు కాంట్రాక్టర్లు బతికే ఆ డబ్బుని ఈ రోజు ఆ డబ్బంతా విన్నారా, ఆ డబ్బంతా ఆ 2-3 గుత్తేదారులకు పోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క గైడ్లైన్స్ లో ఈరోజు ఆ డబ్బంతా పేద ప్రజలకు అందించబోతున్నాము. రానున్న కాలంలో ఒక ఇంట్లో ఒకరు లేకపోతే 2, అత్త ఉంటుంది, అత్తకు 4000,
కోడలు ఉంటుంది, కోడలకు 2000, బిడ్డ ఉంటుంది, బిడ్డకు 2500, సిలిండర్ 500, ఇంత బెనిఫిట్ చేసే ఒక ఇప్పుడు జరగబోతుంది. కాబట్టి 100% సాటిస్ఫాక్షన్గా ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన బాగున్నది. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది, ఇంకా మంచి సర్వీస్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు చాలా సన్నిహితంగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యారు, మీరు గతంలో లీడర్ ఉన్నటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. వీళ్ళందరూని చూస్తుంటే మీరు సంగారెడ్డిలో ఓడిపోయారు. ఈయన ఎట్లా ఫీల్ అవుతున్నారు? అయ్యో చారి, నేను గెలుపు కంటే ఓటమిని ఎక్కువ ఆనందిస్తా. నేను గెలుపుకి ఒకసారి గెలిచి ఒకరోజు ఆనందపడతా, ఒకసారి ప్రజలు ఓడగొడితే జీవితాంతం ఆనందిస్తా. నేను ఈ పవర్ పాలిటిక్స్ ఉంటే ఒక టైపు, పవర్ లేకపోతే ఒక టైపు కాదు. పవర్ ఉన్నా లేకున్నా జగ్గారెడ్డి వ్యక్తిగా ఎప్పుడు ఇండివిజువల్ లీడర్షిప్గా తను ఎప్పుడు కూడా బలంగానే ఉంటాడు. సరే, ఇప్పుడు జగ్గారెడ్డి చెప్పగానే కోట్లు తెచ్చిచ్చేటోళ్ళు ఉంటారు. మరి చివరి 2 రోజుల్లో జగ్గారెడ్డి ఎందుకు డబ్బుల్ని అరేంజ్ చేయలేకపోయి పార్టీని అడగొచ్చు కదా? నా ఎలక్షన్ అంతా కూడా నాకు పార్టీ ఇచ్చింది. నేను నా ఫస్ట్ టైం, నా వయసు 57 ఏండ్లు, నా వయసు 5 సంవత్సరాలు వదిలేస్తే నేను 52 ఏండ్లు నా జీవితం అంతా నా తల్లి కష్టం మీద, అంటే నా తండ్రి చచ్చిపోయాడు కదా అప్పటికే, నా తల్లి జీవితము, నా తల్లి జీవితం మీద జీవితాంతం బతుక్కుంటూ తర్వాత నా సొంత కొంత రియల్ ఎస్టేట్ మీద బతుకుతూ బాధలు పడుతూ ఒకరి దగ్గర ఆశించకుండా అప్పు చేసి రాజకీయంగా బతికినే కానీ నేను డబ్బు తీసుకోకుండా ఫస్ట్ టైం నా జీవితంలో, ఫస్ట్ టైం ఇది చెప్తున్నా మీ ఎన్టీవీ ద్వారా, నా జీవితంలో మొదటిసారి పార్టీ ఫండ్ తోటి నేను ఎన్నికల్లో పోటీ చేసిన. నేను ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ నాకు అప్పు చెయ్యనీలే. ఇది రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి. సార్, మిమ్మల్ని అప్పు చేయడానికే ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఖాళీగా ఉంచడానికి ఆలోచిస్తుందా? ఖాళీగా ఉంటా అంటే ఊరుకుంటుందా? అంటే ఒకటి, ఇప్పుడు నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్నా, ఇంకా నేను కొత్తగా ఇంకా ఆశించేది ఏముంటే యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఖాళీ అవుతుందేం కదా, సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి, అట్లా ఏమనుందా? ఇప్పుడే ఆ చర్చ పోవద్దు, ఎందుకంటే రేపు ఈ 4 నెలల పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు పిసిసి చర్చ చేయడం కూడా తప్పు అవుతుంది, మాట్లాడొద్దు. అది ఏఐసిసి పరిధిలో ఉన్న అంశం, వాళ్ళు ఆలోచన చేస్తారు ఎప్పుడు ఏది చేయాలనేది. అది రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారి పరిధిలో ఉన్న అంశం అది. ఇప్పుడు మాకు నెక్స్ట్ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా టీం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, మిగతా చాలామంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా చాలామంది పోటీ చేయని జానారెడ్డి అసంటోళ్ళు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు మంచి సెక్రటరియట్ని, ఇది అసెంబ్లీని మంచి మెయింటైన్ చేయగలుగుతాడు. అంటే అంత ప్రతిభ గల వాళ్ళే, ఇంక్లూడింగ్ దామోదర్ రాజనరసింహ, అంత మంచి టీం, ఇది అంత వెరీ గుడ్ టీం, మంచి టీము. అంత పరిపాలనలో పండినోళ్ళే ఉన్నారు వీళ్ళంతా. ఏదో ఆషామాషిగా చేసుడు కాదు, ఏదో మాటల గారడి మంత్రులు కాదు వీళ్ళు ప్రాక్టికల్. సార్, నిన్న అసెంబ్లీ చూసారు కదా, అధికార పార్టీ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్ వీళ్ళు విమర్శలు చేశారు. ఏమనిపించింది సార్? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోందాతనాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్రిషియేట్ చేయాలి. కొత్త రాష్ట్రం అంటే రాష్ట్రం వచ్చిన 9 ఏండ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజలిచ్చిన అధికారంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చాలా, నేను విన్నా, స్పీకర్ గారికి అప్పీల్ చేస్తున్నాడు. స్పీకర్ గారు, మేము అపోజిషన్ వాళ్ళకి ఎంత టైం అంటే అంత టైం ఇవ్వండి అన్నాడు. కానీ మీరు గతంలో చూసిర్రు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ సీటు దాటి బయటకు వస్తే సస్పెండ్ చేయడము, 10 రోజులు తీసేయడము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తిని అసలు మొత్తానికే సస్పెండ్ చేయడము. అంటే ప్రజా సమస్యల మీద అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడితే ఆ గొంతు వినబడద్దు అని ఆ రోజు కేసీఆర్ చేసిన ప్రయత్నానికి చెంప చెల్లుమనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా
జవాబు కొట్టిండు ఈరోజు. ఏమన్నాడు? వదిలేయండి, మాట్లాడనివ్వండి, ఇంకా గంటలైనా కూర్చుందాం. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపోజిషన్ పార్టీ వాళ్ళు పోయి, సార్ మీరు 2 రోజులు 3 రోజులు పెంచండి అసెంబ్లీ సమావేశాలంటే పెంచుతా అని 4 గంటలకే పెంచుతా అని మీటింగ్లో చెప్పిండు. అసెంబ్లీ స్పీకర్ కన్ను కొట్టి వెళ్ళిపోతుండే. ఏమని? నువ్వు క్లోజ్ చేసుకో అని. ఇది కాదు కాంగ్రెస్. నిన్న చాలా స్పష్టంగా ఏమన్నాడు? మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ అసెంబ్లీ పెట్టిండు. అంటే నిజాలను కూడా, అంటే లేని కూడా అబద్ధాలుగా చెప్పే నిన్న టీఆర్ఎస్ కేటీఆర్ కానివ్వండి, లేకపోతే హరీష్ రావు కానివ్వండి, వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేసిర్రో, ఈరోజు మీరు ఆ గొంతు ఇప్పుతున్నారు అని అంటే ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ, అదే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చిన స్వేచ్ఛ. మీరు అన్ని నిమిషాలు మాట్లాడుతున్నారు, అర్ధగంట మాట్లాడుతున్నారు అంటే ఎస్, కాంగ్రెస్ పార్టీ అంటే అదే డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ అంటే అదే ప్రజాస్వామ్యము. అది దీన్ని చూసుకొని మీరు బీఆర్ఎస్ కేసీఆర్ గారు జ్ఞానోదయం తెచ్చుకోవాలి. కౌంటర్లు వదిలేయండి, దీన్ని అయ్యే ఇస్తాం కౌంటర్లు అనుకోవద్దు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు దీన్ని అయ్యే ఇస్తాము కౌంటర్లు. అసెంబ్లీలో మా వాళ్ళు ఇస్తారు, బయటకు వచ్చి నేను కూడా ఇస్తా. వాళ్ళే తీసు మార్గాలు అనుకోవద్దు. కేటీఆర్కే మాటలు వస్తాయి, హరీష్ రావుకే దీన్ని అయ్యి వస్తాయి. మాకు కూడా జగ్గారెడ్డి పాత్ర ఎట్లా ఉండబోతుంది? సంగారెడ్డిని మీరు ప్రతిసారి రామకోటి స్టార్ట్ చేసినప్పుడు చేసినట్టు సంగారెడ్డి ప్రజలు అనేటోళ్ళు. ఇప్పుడు సంగారెడ్డి ప్రజల్ని తీర్పుని గౌరవిస్తా అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రోల్ ఎలా ఉండబోతుంది జగ్గారెడ్డి? నా రోల్ ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే రాష్ట్ర ప్రజలకు ఇస్తారో ఆ పథకాలన్నీ కూడా సంగారెడ్డి ప్రజలకు కూడా అందుతాయి. సంగారెడ్డి ప్రజలకు అందుతాయి. రాష్ట్రంలో వచ్చే తెలంగాణ ప్రజలకు వచ్చే అన్ని కూడా సంగారెడ్డి ప్రజలకు కూడా అందుతాయి. ఎలాంటి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, సారీ, జగ్గారెడ్డి ఓడిపోయిండు నువ్వు అడుగుతున్నావు. అరే 9 ఏళ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయిండు. 9 ఏళ్ల ముఖ్యమంత్రి 9 years 9 ఏళ్ల ముఖ్యమంత్రి కేసీఆరే ఓడిపోయిండు కామారెడ్డిలో. దానికి ఏం చెప్తారు? ఈ ఓటమి జగ్గారెడ్డి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. జగ్గారెడ్డికి ఎంపీగా పోటీ చేస్తాడా జగ్గారెడ్డి? కావాలి. ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజలను కోరుతున్నాం, ఇక వచ్చి ఎట్లయితే మాకు అధికారం ఇచ్చిర్రో మీరు అట్లాగే మళ్ళా నెక్స్ట్ మాకు 12 నుంచి ఒక 13, 14 ఎంపీ సీట్లు, 17 సీట్లలో ఒక 13 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ ఎంపీలను గెలిపివ్వండి. మళ్ళా ప్రధానమంత్రి ఇక్కడ, ఎందుకంటే గతంలో జగ్గారెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ దగ్గర ఉండొచ్చు డైరెక్ట్ గా. అంటే నేను జగ్గారెడ్డి వదిలేండి. ఇక జగ్గారెడ్డి పోటీ చేస్తాడా చెయ్యడా, ఇంట్రెస్ట్ ఉన్నాడా లేడా, అది వదిలేసేయండి. నా లైన్ ఒకటే, నా లైన్ యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా నా డ్యూటీ ఒకటే. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారిని కూడా మాట్లాడి నేను కొంత బాధ్యత తీసుకొని నేను ఫ్రీగా కొంత ఫుల్ టైం ఇచ్చి తిరగాలని అనుకుంటున్నా. ఫుల్ టైం ఇచ్చి కొంత ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కొంత అక్కడక్కడక్కడ కలుసుకుంటూ నేను ఫ్రీగా ఉన్నా కదా, ఫుల్ టైం ఇచ్చి పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేస్తా. మాకు టార్గెట్ ఏంటంటే, మా ఈ గవర్నమెంట్లో మేము తెలంగాణ ప్రజలను అప్పీల్ ఏం చేస్తున్నామంటే, మాకు 12 నుంచి 14 సీట్లు వీలైతే ఎంఐఎంను ఓడగొట్టైనా సరే ఈరోజు మా మైనార్టీ సోదరులను అడుగుతున్నా. ఎందుకంటే దేశంలో ఎక్కడ పోయినా అసద్ వీళ్ళందరూ కూడా మా వాళ్ళని ఓడగొట్టాలని చూస్తారు దేశం మొత్తంలో. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటుంది, ఇక్కడ ఎంపీ సీట్లు గెలవద్దని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 12, 14 మధ్యలో ఎంపీ సీట్లు గెలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచే విధంగా దీని మీద నేను ఫ్రీగా ఉన్నా కాబట్టి ఫుల్ టైం ఇచ్చి యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొంత బాధ్యతను అడిగి తీసుకొని నేను పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ జగ్గారెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇది జగ్గారెడ్డి గారి అభిప్రాయం. ఎన్నికల ఓటమిని గెలుపుని ఒకే తీరుగా చూస్తానని చెప్తున్నారు. ఓటమికి ఆ 2 రోజులే కారణం అంటున్న జగ్గారెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు తెలంగాణలో 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలిచే విధంగా కృషి చేస్తానని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిపాలన
సానుకూలంగా సాగుతుందనేటువంటి అభిప్రాయాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా వీరాంజనేయులతో చారి ఎన్టీవీ హైదరాబాద్.